రైతులకు ఇబ్బందులు ఉండొద్దు, యూరియా సరఫరాలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలి, 5 రోజుల్లో పంట నష్టంపై సర్వే పూర్తి చేయాలి, అగ్రికల్చర్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు అంటూ పంట నష్టంకు సంబంధించినటువంటి ఆదేశాల్ని తను జారీ చేసినట్టుగా ఇక్కడ వార్త ఉంది. ఎవరెవరి పంట నష్టమైందో ఇక్కడ యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మనది గంతే ఉంది, నువ్వు ఆదేశించుడు, వాళ్ళు ఆదేశాలు పాటించుడు, రైతులకేమో ఉరగకపోవడు. ఈ క్షణానికి మీరు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్న ఓపెన్ చేయండి, ఎక్కడ చూడు రైతుల గోసలే కనిపిస్తాయి. ఇగో నువ్వు ఎక్కడన్నా చూడు, ట్విట్టర్లో చూడండి, ఇగో నువ్వు ఎక్కడ చూడు రైతులు యూరియా కొరత, ఇది తప్ప ఇంకోటి కనిపిస్తలేదు. ఇగో పాసు పుస్తకాలని తగలబెట్టిన, ఆ పాసు పుస్తకాలు ఆధార్ కార్డు జిరాక్స్లను తగలబెట్టిన రైతులు, యూరియా టోకెన్లు ఇవ్వడం లేదని రైతుల ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట చెప్పురి. ఇగో ఏడజుడు ఇదే పంచాయతీ. మీరు ఒక్కజాల కాదు, ఇగో యూరియా కోసం జాతీయ రహదారిపై రైతుల వంట వార్పు. ఎక్కడి తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఎట్లా వచ్చింది? వంట వార్పు అనేది ఎప్పటి ఆ ట్రెండ్ అది. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుండే అప్పుడు, అంటే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు అనుకునేరు. కావాలంటే వాళ్ళు రైతులు చెక్ చేసుకోండి, ఎవరికైనా అనుమానం ఉంటే. మళ్ళా వంట వార్పులు చేస్తుర్రు, ఆగమైతుర్రు. నువ్వు ఎక్కడ చూడు ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నువ్వు యూరియా కేంద్రాల వద్ద ఈ వంట వార్పు యాడ్ చేస్తున్నారు. చెప్తా నేను మళ్ళా. యూరియా కోసం జాతీయ రహదారిపై రైతుల వంట వార్పు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల్ బుధరావుపేట. అది ఒకటి రెండు వార్తలు చెప్పినా చూడు. ఇంకా యూరియా కేంద్రాల వద్ద రైతుల జాగరణలు. శివరాత్రికి చేస్తాం మనం జాగారం, నవరాత్రుల దీపావళికి ఎప్పుడో చేస్తారు, అదేదో ఒక రోజు నాడు. మహబూబ్ నగర్ జిల్లా కోడూరు మండలం అప్పాయిపల్లి గ్రామంలో యూరియా కోసం రాత్రి నుంచి సహకార సంఘం దగ్గర పడిగాపులు కాస్తున్న రైతులు. ఇగో ఇంకోటి 3 కంటిన్యూగా. ఇగో చూడండి, ఇంకా 3 అయినాయి కదా. ఇగో యూరియా బస్సా కోసం నిలబడరని పాట రాసి 4 ఎక్కడన్నా చూడండి మీరు, కంటిన్యూగా ఇవే వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. యూరియా కోసానికి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళకి మద్దతుగా నిలబడడానికి. కానీ ఏమవుతుంది, వీళ్ళేమో ఇస్తలేరు. ఇగో బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇగో అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన దగ్గర కూడా పంచాయతీ పెట్టుకుర్రు రైతులంతా, కాంగ్రెస్ ఎమ్మెల్యే. బ్లాక్లు అమ్ముతుర్రని ఎక్కడన్నా చూసుకోరు. రైతులకు యూరియా తిప్పలు. ఈ తిప్పలు తప్పేటట్లేవు. వీళ్ళకి సిగ్గు శరం అయితే రాదు, ఎందుకంటే ఇయ్యాలన్న ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తేవాల్సిన వాళ్ళు ఎవరితో వస్తాయి, ఎవరు తెప్పిస్తే వస్తాయి? వీళ్ళు బీఆర్ఎస్ మీద ఎత్తేస్తారు, మీరు పోయి కొట్లాడిపోరు. ఇదే మంత్రి చెప్పిండు, ఈ తుమ్మల నాగేశ్వరరావే బీఆర్ఎస్ ని పోయి కొట్లాడి తీసుకురాపోరు అని చెప్పిండు. మరి మీరెందుకున్నారు, గుడిగాడ పళ్ళదోమనికున్నారా అని ప్రశ్నలు వస్తాయి. మనలాంటి వాళ్ళు కూడా అడుగుతారు. కానీ ఇక్కడ చెప్పేది మాత్రం మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని చెప్తున్నామని అంటూ మంగళవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇది మాట్లాడతాడు. ఇది మాట్లాడినప్పుడు మరి ఇంకా కొంత రుణమాఫీ మిగిలిపోయింది. మరి కానీ 4వ లిస్టులో కొంతమంది పేర్లు వచ్చినాయి, కొంచెం టెక్నికల్ ఇష్యూతో అక్కడక్కడ ఆగిపోయినాయి. మరి వాళ్ళ ఏపిద్దాం జరా ఉంటే లిస్టు పంపి పనిలో పని అయిపోతుంది. మరి అది 1000 కోట్ల 2000 కోట్ల కథం పట్టించేద్దాం, అది లేదు. ఆ సోయి ఉండదు, ఆలోచన లేదు. పోయినసారి యాసంగి మరి రైతు భరోసా ఖాళీ 4 ఎకరాలు ఇష్టం, మరి మిగిలిన కొద్ది మందికి వేసేస్తే బాగుంటుండే, వాళ్ళకు కూడా ఆసరైతుండే. ఈ టైంలో పంటలు నష్టమైనాయి, ఇండ్లు ఖరాబ్ అయిపోయినాయి, వర్షాలతో అంత ఆగమాగం అయిపోయారు. కొంత సపోర్ట్ ఇస్తాము అని అనుకునే సోయి లేదు. కానీ ఇక్కడ మాత్రం యూరియాకి కొరత రానీయం అని అక్కడ కూర్చొని మాట్లాడతాడు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎరువుల సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అవసరానికి అనుగుణంగా యూరియాను అందుబాటులో ఉంచడానికి కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. సోమవారం రాష్ట్రానికి 9000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా మంగళవారం మరో 5000 మెట్రిక్ టన్నులు సరఫరా చేరనున్నాయని వెల్లడించారు. యూరియా రైల్వే రేక్ పాయింట్ల సనత్ నగర్, వరంగల్, జడ్చర్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలకు చేరుకుంటుందని తెలిపారు. వచ్చే వారం రోజుల్లో కరాయికల్, గంగవరం, ధామ్రా పోర్టుల ద్వారా మరో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరనుందని తెలిపారు. డిమాండ్కు అనుగుణంగా యూరియాను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువుల కొరత ఉండకుండా అవసరమైన చోట తక్షణమే అందేలా సాయం చేయాలని, అందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఇటీవల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. రైతులకు అన్యాయం జరగకుండా సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పంట నష్టం సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, 5 రోజుల్లో పంట నష్టంపై పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించారు. రైతుల సంక్షేమం, వారి పంటల రక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. అంటూ ఇక్కడ తను చెప్పేటువంటి మాట ఏంటిదంటే,
ఇక్కడ తను ఏమంటున్నాడంటే ఎట్టి పరిస్థితులలో రైతులకి ఇబ్బంది కలగకుండా చేస్తాం, కావాలంటే యూరియా కొరత లేకుండా చేస్తాం, 5 రోజులలో పంట నష్టం ఏదైతే ఉందో ఆ పూర్తి సర్వే వివరాలు ఇవ్వమని చెప్పి కోరుతున్నామని ఆదేశించడమని చెప్పి అంటా ఉన్నాడు. సో ఆదేశిస్తే మరి అది ఎంతవరకు అవుతుంది, ఎన్ని రోజులలో క్లియర్ చేస్తారు, ఎన్ని రోజులలో మరి రైతులకి ఆ పంట నష్ట పరిహారం అందుతుంది అనేది మనం వెయిట్ చేస్తూ ఉన్నాం, అధికారులు అడుగుతా ఉన్నాం, రైతులు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నారు. మేమైతే రిపోర్ట్ ఇచ్చేసినాం, ఇక్కడ ఎంత నష్టపోయింది, ఏ పంట ఎంత ఖరాబ్ అయింది, మా భూమి ఎట్లా కోల్పోయింది, ఇట్లాంటివన్నీ కూడా ఆ డీటెయిల్స్ రాసిరు. ఆ రిపోర్ట్ ద్వారా మరి వాళ్ళకి ఎప్పుడు సహాయం అందుతుంది అనేది ఎదురు చూపులే అవుతున్నాయి.